యూనివర్సిటీ వీసీల రాజీనామాలపై ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదు, మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది. మనకి వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు, కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఒకవేళ వైస్ ఛాన్సలర్ మీద ఆరోపణలు అభియోగాలు ఉంటే మీరు తీటాకు లేదు సుమా, భయపెడితే తీటాకు లేదు సుమా, వాళ్ళు రిజైన్ చేయటాకు లేదు సుమా. గవర్నర్కి కంప్లైంట్ ఇస్తే అతను అపాయింట్ అథారిటీ గవర్నర్కి అపాయింట్ చేసి అతను కమిటీ వేసి తప్పులు చూసి తప్పులు జరుగుంటే అతను డెసిషన్ తీసుకోవాలి. కానీ మీరు భయపెడితేనో బాపెడితేనో వెళ్ళిపోవాలంటే వెళ్తే ఇంకా వ్యవస్థ ఎట్టిపోతుందని అడుగుతాం. చాలా తప్పు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం రావచ్చు, అధికారం రావచ్చు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, కానీ వైస్ ఛాన్సలర్స్ని భయపెట్టి రిజైన్ చేయించే అనే సంస్కృతి చాలా తప్పు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థకు కళంకితం అయిపోతుంది.